అందరూ కూర్చోండి. ఆఫీసర్స్ అండ్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇవి కుట్టేసి ఇట్లా మళ్ళీ తర్వాత ఇప్పుడు డిస్టర్బ్ కాకుండా కూర్చోండి. మరియు చైర్పర్సన్ దిశ ఈరోజు దిశ మీటింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ మేడ రఘునాథరెడ్డి గారు, అలాగే శ్రీ జి శ్రీనివాసులు హానరబుల్ చైర్పర్సన్ జెడ్పీ చిత్తూరు, శ్రీమతి జె శారద గారు జెడ్పీ చైర్పర్సన్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అలాగే పి ద్వారకనాథ రెడ్డి గారు తంబాలపల్లి ఎమ్మెల్యే గారు, అమర్నాథ్ రెడ్డి గారు రాజంపేట ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్పర్సన్స్, all MPPs and sarpanches, all the officers and the media, all of you welcome. Thank you. Good morning, sir. Good morning, sir. Nagarjuna, sir. नमस्ते सर, ना कोई टी वेगेरा नहीं है इसकी सर नमस्ते सर, ई इरिगेशन वाले सर नमस्ते सर, शिवయ్య सर, हाउसिंग नमस्ते सर, ना पेर प्रसन्न कुमार सर, डिस्ट्रिक्ट आरोग्य इंजीनियर वाले सर. गुड मॉर्निंग सर, डेपुटी डेचो सर, डॉक्टर कोटाई सर. गुड मॉर्निंग सर. डिस्ट्रिक्ट जीएसएम सर. మెంబర్స్ వచ్చేసి మన మేడ రఘునాథ్ రెడ్డి సారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. తర్వాత మెంబర్ సెక్రటరీ వచ్చేసి మన జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. రోజు దిశ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలో వీళ్ళందరూ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది రివ్యూ చేయడం జరుగుతుంది. సార్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇది మొత్తం సార్. తర్వాత ఇన్ఫర్మేషన్ లేకుండా మీరంటే శాంక్షన్ ఇచ్చారు, ఎంత పనులు మొదలు పెట్టారు, ఖచ్చితంగా కోరుకోవాలి. అప్పుడు ఇబ్బంది పడేటప్పుడు ఆ చేసిన చిన్న కాంట్రాక్టర్ వాడికి 10,000 కూడా మిగలదు లక్ష్యం బాబు. ఈరోజు ఇబ్బంది ఎవరన్నా కానీ వాళ్ళు ఏ కాంట్రాక్టర్ కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు. అవి చూసుకొని మీరే తొందరపాటు వద్దు. ఎవరో పైకి చెప్పినారు మేము ఇచ్చినామంటే కదా పాపం మీరు ఇబ్బంది పడతారు, మీరు కోరుకుపోవాలి. ఖచ్చితంగా ఇక్కడ కోరుకుపోవాలి. ఇప్పుడు ఆ జరుగుతున్నాయి అందువల్ల